హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజుటి మన వీడియోలో బంగారు ఆభరణాలను ఏ దిశలో ఉంచడం వలన బంగారం రెట్టింపు అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటిని ఏ విధంగా అయితే వాస్తు ప్రకారం నిర్మించుకుంటామో అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏ దిశలో పడితే ఆ దిశలో విలువైన వస్తువులు పెట్టకూడదని సూచిస్తున్నారు. సరైన స్థలంలో సరైన వస్తువులు పెట్టకపోతే దాని తాలూకు ప్రతికూల ఫలితాలు మనం అనుభవించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇంట్లో విలువైన వస్తువులు మరియు ఆభరణాలను సరైన దిశలో ఉంచటం వల్ల సంపద, సంతోషం, శ్రేయస్సు కూడా ఆ కుటుంబానికి పెరుగుతుందని సూచిస్తున్నారు. బంగారాన్ని సరైన చోట పెట్టుకుంటే వారు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు ఇంట్లో సంపద, సంతోషం ఉండాలని కోరుకుంటే బంగారు ఆభరణాలను పెట్టే విషయంలో వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి. వాస్తు ప్రకారం విలువైన ఆభరణాలను ఇంటికి కుడివైపున ఉంచాలి. ఇక లాకర్లు, అలమారాలు వంటి బరువైన వస్తువులను ఇంటికి నైరుతి దిశలో ఉంచటం మంచిది. ముఖ్యంగా నగలను భద్రపరిచేటప్పుడు మీ లాకర్ లేదా అల్మారాలు దక్షిణ దిశలో ఉంచుకునేలా చూసుకోవాలి. దక్షిణ దిశలో, నైరుతి దిశలో పెట్టినప్పుడు బంగారు ఆభరణాలు మీకు సానుకూలత ఫలితాలు ఇస్తాయి. ఉత్తర దిక్కును కుబేర దిక్కుగా పరిగణిస్తారు. ఈ దిశలో బంగారాన్ని పెట్టినప్పటికీ సంపద రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. బంగారు ఆభరణాలను సరైన స్థలంలో పెట్టకపోతే దరిద్ర దేవత తిష్టవేస్తుందని, నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్తున్నారు. బంగారాన్ని భద్రపరిచే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కుటుంబ సభ్యులు అప్పుల ఊరిలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు పండితులు. వాస్తు శాస్త్రంలో బంగారం చాలా పవిత్రమైన లోహం కావటంతో దీనిని భద్రపరచడం విషయంలో ఖచ్చితంగా వాస్తు నియమాలను పాటించడంతో పాటు బంగారాన్ని ఎప్పుడూ శుభ్రంగా పాలిష్ చేసుకొని పెట్టుకోవాలి. బంగారు ఆభరణాలను ధరించిన ఇంట్లో ఉంచుకున్న కుటుంబ శ్రేయస్సు కొనసాగుతుందని నమ్ముతారు. కాబట్టి సరైన స్థలంలో బంగారు ఆభరణాలను ఉంచి వాస్తు నియమాలను పాటిస్తే మీ డబ్బు రెట్టింపు అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.